హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో భీష్ముడు క్రౌంచ వధ దాని కంఠాన్ని వధిస్తేనే జరుగుతుంది, ఆక్రమించండి అని సైనికులను ఆదేశిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. సత్యము సార్థకలంకము జాత్యంకార పర్యవసానము శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేదసారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. భీష్ముని ఆదేశం మేరకు సైనికులు దాడి చేయడానికి వెళ్తారు. వారి సైనికులకు ప్రతిదాడిగా పాండవులు కూడా వారిపైన దాడి మొదలు పెడతారు. అప్పుడు అభిమన్యుడు మద్రరాజు శల్యుడితో, మద్రరాజా, రాకుమారుడు ఉత్తరుడు మరణించాలని మీరేమీ బాధపడకండి. నా అస్త్రాలలో రాకుమారుడు ఉత్తరుడు ఎప్పుడూ జీవించే ఉంటాడు అని చెప్పి తన ధనస్సును సంధించి మద్రరాజుపై దాడి చేస్తాడు. మద్రరాజు కూడా అభిమన్యుడిపై ప్రతిదాడి చేస్తూ ఉంటాడు. ఆ తరువాత వాసుదేవుడు, పార్థ, విజయానికై మొదటి అడుగు వేసే సమయం ఆసన్నమైంది అని చెప్తాడు. వాసుదేవుని మాటలు విని అర్జునుడు తన ధనస్సును సంధించి బాణాన్ని వేయగా గాలిలో అంతా ఉరుములు, మెరుపులు, దుమ్ము, పొగ ఆవరించి ఉంటాయి. రణభూమి అంతా అల్లకల్లోలమైపోతుంది. ఎవరికి ఏం జరుగుతుందో అర్థం కాదు. అప్పుడు యుధిష్ఠిరుడు అర్జునుడి సంకేతం వచ్చింది అని అంటాడు. వెంటనే ద్రుపదుడు, విజయలక్ష్మి నీకోసం ఎదురు చూస్తోంది పుత్రా, వెళ్ళు అని అంటాడు. ద్రుపదుని మాటలు విని యుధిష్ఠిరుడు అక్కడి నుంచి బయలుదేరుతాడు. అప్పుడు అభిమన్యుడు శల్యుడితో, వంచనకు వంచనతో సమాధానం మీకు ఈరోజు లభిస్తుంది. వింటున్నారుగా మీరు, ఈ రణభూమి అంతా ఆ సమాధానంతో ప్రతిధ్వనిస్తోంది అని అంటాడు. అదే సమయంలో శల్యుడిపై ఒక్కసారిగా మెరుపుదాడి జరిగి శల్యుడు రథంపై నుంచి కింద పడిపోతాడు. శల్యుడు పడిపోవడాన్ని చూసి శకుని భయంతో, రథాన్ని వ్యూహం మధ్యలోకి పోనివ్వు సారథి, పొగమంచు కప్పిన చోట ఎప్పుడూ యుద్ధం చేయరాదు అని అంటాడు. అదే సమయంలో హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు, రణభూమిలో ఇప్పుడేం జరుగుతుంది సంజయ, నీవెందుకు నాకేమీ చెప్పడం లేదు అని అడుగుతాడు. వెంటనే సంజయుడు, రణభూమిలో ఇప్పుడు ఏమీ కనిపించడం లేదు మహారాజా. పాండవుల వ్యూహంలో భాగంగా రణభూమి అంతా మబ్బులు కమ్మేసి ఉంది. రాకుమారుడు అర్జునుడి ప్రయోగించిన మాయాస్త్రం వలన రణభూమి అంతా దిగ్భ్రాంతమైపోయింది మహారాజా అని అంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు భయపడుతూ, అర్జునుడు ఎక్కడున్నాడు సంజయ, చూసి చెప్పు అని అడుగుతాడు. అప్పుడే రణభూమిలో వాసుదేవుడు, విజయం వైపుగా రెండవ అడుగు వేయవలసిన సమయం ఆసన్నమైంది. మహామహితాత్ముడు గురు ద్రోణులను దుర్యోధనుడికి దూరంగా చేయవలసి ఉంది. బావా యుధిష్ఠిరా, మీరు సిద్ధంగానే ఉన్నారు కదా అని అడుగుతాడు. వెంటనే యుధిష్ఠిరుడు, లేదు వాసుదేవా, దానికి నా మనసు ఒప్పుకోవడం లేదు అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు, మీకు నేను చెప్పాను కదా, మహితాత్ముడికి గల బంధం, ఆయన బలహీనత హస్తినాపురి దుర్గమే అని. హస్తినాపురిపై మీరు ఆక్రమణకు వెళ్తే మహితాత్ముడు రణభూమిని విడిచిపెట్టి తప్పకుండా మిమ్మల్ని వెంబడిస్తారు అని అంటాడు. వెంటనే యుధిష్ఠిరుడు, కానీ వాసుదేవా, యుద్ధం ఈ భూమిపైనే చేయవలసి ఉంది. అలాగని మనమే నిశ్చయించాము. శ్యామల పంచకం అనే ఈ ప్రదేశం పంచసరోవరాలకి మధ్య భాగాన ఉంది. పంచసరోవరాలు ఈ శ్యామల పంచక ప్రదేశానికి సరిహద్దులు. ఆ సరిహద్దులు దాటి యుద్ధం చేయడం న్యాయం కాదు. వద్దు వాసుదేవా, యుద్ధాన్ని త్యజించడం మంచిది కాదు అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు,
యుద్ధాన్ని త్యజించడం కూడా ఒక వ్యూహమే బావగారు, మీరు దీనిని కూడా ఒక వ్యూహంగానే భావించండి అని అంటాడు. చివరకు వాసుదేవుని చెప్పిన మాటలు అర్థం చేసుకొని యుధిష్ఠిరుడు తన రథాన్ని హస్తినాపురం వైపుకు తీసుకువెళ్తాడు. అది చూసి సంజయుడు, రాకుమారుడు యుధిష్ఠిరుడు ఒక అక్షౌహిణి సైన్యంతో వ్యూహం చివరి భాగం నుండి హస్తినాపురానికి బయలుదేరాడు మహారాజా అని చెప్తాడు. ఆ తరువాత రణభూమిలో వాసుదేవుడు, ఇప్పుడు విజయంలో భాగంగా 3వ అడుగు వేసే సమయం ఆసన్నమైంది. బావా భీమా, బావ యుధిష్ఠిరుడు హస్తినాపురిపై దాడి చేసేందుకు వెళ్తున్నాడు. మీరు ఈ సమాచారాన్ని రాకుమారుడు దుశ్శాసనుడికి తెలియబరచాలనుకోవడం లేదా అని అడుగుతాడు. వెంటనే భీముడు, తెలియజేస్తాను వాసుదేవా, ఆ గాడిదకు నా ఈ గద సందేశాన్ని తెలియజేస్తుంది అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు. అదే సమయంలో హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు భయపడుతూ బాధపడుతూ, సంజయ, రణభూమిలో ఇంకా ఏమి జరుగుతోంది? ఈ యుధిష్ఠిరుడు రణభూమిని విడిచిపెట్టి హస్తినాపురానికి ఏ విధంగా రాగలడు అని అంటాడు. అప్పుడు సంజయుడు, విజయకాంక్ష ఉంటే ధర్మాన్ని బలిచేయక తప్పదు మహారాజా. బహుశా మొదటి రోజు పరాజయంతో వారి హృదయంలో నివసించే ధర్మం విజయానికి స్థానం ఇచ్చి ఉంటుంది మహారాజా అని అంటాడు. వెంటనే ధృతరాష్ట్రుడు, సంజయ, భీముడెక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. రణభూమిలో దుశ్శాసనుడు విరాట మహారాజుతో యుద్ధం చేస్తూ విరాట మహారాజును కింద పడవేసి తన చేతిలో ఉన్న కరవాలంతో విరాట మహారాజును చంపబోతూ ఉండగా భీముడు అడ్డుకొని దుశ్శాసనుని కింద పడవేసి, గద అందుకో దుశ్శాసన, నీ భుజాల్లో ఉన్న శక్తిని నాకు పరిచయం చెయ్యి, లేదంటే నిర్దాక్షిణ్యంగా నీ చేతులు విరిచేటప్పుడు నేను ఆ శక్తిని మరచిపోవచ్చు, లే దుశ్శాసన అని అంటాడు. వెంటనే దుశ్శాసనుడు పైకి లేచి భీముడితో యుద్ధం చేస్తూ ఉంటాడు. అదే సమయంలో భీముడు విరాట మహారాజుతో, విరాట మహారాజా, మీరు అన్నయ్యకు సహాయం కోసం హస్తినాపురి వైపు వెళ్ళండి, ఇక్కడ ఈ దుశ్శాసనుడు సహాయార్థం ఈ భీముడు ఉన్నాడు అని చెప్పి దుశ్శాసనుడికి సమాచారాన్ని తెలియజేస్తాడు. దుశ్శాసనుడు అక్కడి నుంచి తప్పించుకొని దుర్యోధనుడి దగ్గరకు వెళ్తాడు. దుశ్శాసనుడు, అన్నయ్య, శత్రు సైన్యంలో కొంతమంది సైనికులు హస్తినాపురం వైపు వెళ్తున్నారన్నయ్య, వారి ముందు యుధిష్ఠిరుడు ఉన్నాడు అని చెప్తాడు. వెంటనే శకుని, అయితే వారు హస్తినాపురిపై ఆక్రమణకు వెళ్తున్నారు మేనల్లుడా అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, అయితే వెంటనే పితామహులు యుధిష్ఠిరుడిని వెంబడించి వెళ్ళవలసి ఉంది, హస్తినాపురిని రక్షించుకోవాలి అని అంటాడు. వెంటనే దుశ్శాసనుడు, శ్యామల పంచక పరిధి దాటి యుద్ధం చేయడం అధర్మం, సోదరుడు యుధిష్ఠిరుడు ఎప్పుడు అధర్మం చెయ్యడు అని అంటాడు. అప్పుడు శకుని, ఆవుని తన వీపు మీద పదే పదే నువ్వు బాధావంటే మేనల్లుడా, ఆవు కూడా తన కొమ్ములతో తిరగబడి పొడుస్తుంది, ఒకవేళ పరాజయం కలుగుతుందన్న భయంతో యుధిష్ఠిరుడు కూడా తప్పకుండా అధర్మం చేస్తాడు అని అంటాడు. వెంటనే భీష్ముడు, అసంభవం, నాకు యుధిష్ఠిరుడిపై పూర్తి నమ్మకం ఉంది, వాడు అధర్మాన్ని ఎప్పటికీ చెయ్యలేడు అని అంటాడు. అప్పుడు శకుని, మహితాత్మ, నమ్మకం ఎప్పుడూ సుఖంగానే ఉంటుంది, కానీ రణభూమిలో అపనమ్మకం వల్ల ఎంత లాభం ఉంటుందో నమ్మకం కారణంగా అంతే హాని కలుగుతుంది అని చెప్తాడు. వెంటనే దుర్యోధనుడు, మామయ్య చెప్పింది నిజమే పితామహ, ఒకవేళ మీ నమ్మకం చెదిరి యుధిష్ఠిరుడు హస్తినాపురి వెళ్ళి మహారాజును చంపేశాడంటే అప్పుడు మీరేం చేస్తారు? నేను మిమ్మల్ని ఆదేశిస్తున్నాను పితామహ, మీరు యుధిష్ఠిరుడిని వెంబడించి వెళ్ళండి అని అంటాడు. అప్పుడు భీష్ముడు, కానీ నిన్ను ఇక్కడ రక్షించేవారెవరున్నారు అని అడుగుతాడు. వెంటనే శకుని, ఇక్కడ మా మేనల్లుని రక్షించుకోవడానికి ఎంతోమంది మహారథులు ఉన్నారు, కానీ అక్కడ యుధిష్ఠిరుడు ఒంటరివాడు, మీరు అనువైన సమయం చూసుకొని యుధిష్ఠిరుడిని వధించవచ్చు అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, ఇది నా ఆదేశం పితామహ, మీరు వెంటనే యుధిష్ఠిరుడిని వెంబడించి వెళ్ళండి, హస్తినాపురిని రక్షించండి, అలాగే అవకాశం దొరికితే ఆ యుధిష్ఠిరుడిని వధించండి అని అంటాడు. దుర్యోధనుడి మాటలకు ఎదురు చెప్పలేక భీష్ముడు హస్తినాపురం వైపు వెళ్తాడు. ఆ తరువాత వాసుదేవుడు, పార్థ, 4వ అడుగు వేసే సమయం ఆసన్నమైంది, గురు ద్రోణులను దుర్యోధనుడి రక్షణ నుంచి తప్పించవలసిన సమయం వచ్చింది అని అంటాడు. వెంటనే అర్జునుడు, అలాగే మాధవ, సేనాపతి దృష్టద్యుమ్నుడు అదే పనిలో ఉన్నాడు అని చెప్తాడు. అదే సమయంలో దృష్టద్యుమ్నుడు, ద్రోణాచార్యుడు వారి వారి సైనికులతో ఒకరిపైన ఒకరు దాడి చేసుకుంటూ ఉంటారు. అప్పుడు వాసుదేవుడు, పార్థ,
గురుద్రోణులు సేనాపతి దృష్టద్యుమ్నుడిపై ఆక్రమణ ప్రారంభించారు. కానీ మన సేనాపతి దృష్టద్యుమ్నుడు కొన్ని క్షణాలు మాత్రమే గురుద్రోణులను నిరోధించగలరు. పార్థ, గురుద్రోణులను మన వైపుకి తీసుకురావాలి. ఈ విజయంలో 5వ అడుగు ఇదే అని అంటాడు. వెంటనే అర్జునుడు, గురుద్రోణులకున్న ఒకే ఒక్క బలహీనత ఆయన కొడుకు అశ్వత్థామ. మనమిప్పుడు అశ్వత్థామపై ఆక్రమణ చేస్తే ద్రోణాచార్యులను మన వైపుకు తీసుకురాగలం మాధవ అని అంటాడు. వాసుదేవుడు ఇక అప్పుడు బావ దుర్యోధనుడి రక్షణార్థం మహితాత్ములు ఉండరు, గురుద్రోణులు కూడా ఉండరు. బావ భీముణ్ణి యువరాజు దుర్యోధనుడు దగ్గరికి తీసుకువెళ్లే కార్యం నకుల సహదేవులు చూసుకుంటారు అని అంటాడు. మన విజయానికి చివరి అడుగు బావ భీముడు దుర్యోధనుని వధించడంతో పూర్తి చేస్తాడు అని అంటాడు. హస్తినాపురంలో ధృతరాష్ట్ర మహారాజు వాసుదేవుని మాటలను సంజయుని ద్వారా తెలుసుకొని, వధిస్తారా? మా దుర్యోధనుని వధిస్తారా? ఇదేమి ఆలోచన సంజయ? మనం వెంటనే ఎలాగైనా ఈ సమాచారాన్ని దుర్యోధనుడికి పంపించాలి అని అంటాడు. అప్పుడు సంజయుడు, మనం యుద్ధభూమికి చాలా దూరంలో ఉన్నాం మహారాజా అని అంటాడు. వెంటనే ధృతరాష్ట్రుడు, కానీ అక్కడ నా కొడుకుల ప్రాణాలు సంకటంలో ఉన్నాయి సంజయ, ఏదైనా చెయ్యి సంజయ అని బ్రతిమలాడుతూ ఉంటాడు. అప్పుడు సంజయుడు, మహర్షి వేదవ్యాసుల వారు మనకి దివ్యదృష్టిని ఇచ్చారు మహారాజా. ఆ దివ్యదృష్టి వల్ల వచ్చే బాధను మనం భరించక తప్పదు మహారాజా అని అంటాడు. కానీ నా కొడుకులు మరణించారన్న వార్తను నేను ఎలా భరించగలను సంజయ? రణభూమిలో ఏం జరుగుతుందో చెప్పు, అక్కడ వాణిని రక్షించేందుకు ఎవరున్నారో చూసి చెప్పు అని అంటాడు. రణభూమిలో అశ్వత్థామ ద్రుపద మహారాజుతో యుద్ధం చేస్తూ ఉంటాడు. అదే సమయంలో అర్జునుడు అక్కడికి వచ్చి, ద్రుపద మహారాజా, గురుపుత్రుడు అశ్వత్థామకు చిరకాల స్వప్నం ఒకటి ఉంది, ఎప్పటికైనా నన్ను ఓడించాలని. అశ్వత్థామకు కూడా ఒక అవకాశాన్ని ఇవ్వాలి కదా నన్ను పరాజితును చేయడానికి. ఆహ్వానిస్తున్నది నేను, శస్త్రం ఏది కావాలో నీవే ఎంచుకో అశ్వత్థామ అని అంటాడు. వెంటనే అశ్వత్థామ తన కత్తిని తీసుకుంటాడు. అర్జునుడు కూడా తన కత్తిని తీసుకొని ఇద్దరు యుద్ధం చేస్తూ ఉంటారు. ఆ తరువాత హస్తినాపురిపై ఆక్రమణకు వెళ్తున్న యుధిష్ఠిరుడి రథం ముందు భీష్ముడు బాణాన్ని వేసి, యుధిష్ఠిరా, హస్తినాపురి దుర్గంపై ఆక్రమణకు వెళ్లడం అధర్మం అని అంటాడు. వెంటనే యుధిష్ఠిరుడు, మీ మనవడిపై మీకు ఆమాత్రం నమ్మకం ఉంటుంది పితామహ, ఎప్పటికీ నేను అధర్మం చేయనని అని అంటాడు. అప్పుడు భీష్ముడు, అయితే నువ్వు కురుక్షేత్రాన్ని విడిచిపెట్టి తీర్థయాత్రలకు వెళ్తున్నావా వత్సా అని అడుగుతాడు. వెంటనే యుధిష్ఠిరుడు, నాకు మీ దర్శనం ఎక్కడ లభిస్తే అదే పుణ్యతీర్థం పితామహ. ఈరోజు నాకు ఇదే పుణ్యక్షేత్రం పితామహ. నేను హస్తినాపురిపై ఆక్రమణకు వెళ్ళడం లేదు, కేవలం వాసుదేవుని యోచనను అనుసరించి హస్తినాపురి వైపు ప్రయాణిస్తున్నాను అని అంటాడు. అప్పుడు భీష్ముడు, కానీ నాకు సమాచారం అందింది పుత్రా, నీవు హస్తినాపురిపై ఆక్రమణకు వెళ్తున్నావని. నీవు అసత్యం ఎప్పుడూ పలకవు కదా పుత్రా అని అంటాడు. వెంటనే యుధిష్ఠిరుడు, నేను అసత్యం ఎప్పుడు పలికాను పితామహ? నేను హస్తినాపురిపై ఆక్రమణకు వెళ్తున్నానని వాసుదేవుడు అసత్య ప్రచారాన్ని ప్రచారం చేశాడు. ఈ మాట నేను నా నోటితో పలకలేదు కదా పితామహ అని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు నవ్వుతూ, వాసుదేవుడు గ్రహించి ఉంటాడు, దుర్యోధనుడు భయభ్రాంతులకు లోనై నన్ను హస్తినాపురికి వెళ్ళమని ఆదేశిస్తాడని అని అంటాడు. వెంటనే యుధిష్ఠిరుడు, అవును పితామహ, వాసుదేవుని అద్భుతమైన యోచన ఇదే అని రథంపై నుంచి కిందకి దిగి, ఇక ఇప్పుడు మీరు నాతోనూ నా సైన్యంతోనూ యుద్ధం చేయాలి అని అంటాడు. మిమ్మల్ని నేను జయించలేను, కానీ యుద్ధం తప్పకుండా చేయగలను అని యుద్ధాన్ని మొదలు పెడతాడు. అదే సమయంలో ద్రోణాచార్యుడు దృష్టద్యుమ్నుడితో యుద్ధం చేస్తూ ఉండగా ఒక సైనికుడు వచ్చి, గురువర్య, మీ పుత్రుడు అశ్వత్థామ ప్రాణాలకు ముప్పు వాటిల్లనుంది, రాకుమారుడు అర్జునుడు వారితో యుద్ధం చేస్తున్నాడు అని చెప్తాడు. వెంటనే ద్రోణాచార్యుడు, ఈ గురుద్రోణులను ఓడించేంతటి సామర్థ్యం ద్రోణుని శిష్యుల్లో ఎవరికీ లేదు. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నాకు కొడుకుకి ఎటువంటి హాని కలుగనివ్వను అని చెప్పి అశ్వత్థామ వైపు బయలుదేరుతాడు. ఒకవైపు భీష్మునికి యుధిష్ఠిరునికి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది. మరోవైపు అర్జునుడు అశ్వత్థామతో యుద్ధం చేస్తూ ఉంటాడు. ఇద్దరూ ఒకరినొకరు గాయపరుచుకుంటూ ఉంటారు. చివరికి అర్జునుడు అశ్వత్థామను చంపబోతూ ఉండగా ద్రోణాచార్యుడు అడ్డుగా వచ్చి నిల్చుంటాడు. అప్పుడు వాసుదేవుడు, పార్థ, నీవు ఎంత సమయం
గురు ద్రోణులను యుద్ధంలో నిమగ్నంగా ఉంచగలవో, బావ యుధిష్ఠిరుడు ఎంత సమయం మహితాత్ముని రణభూమి నుంచి బయటే ఉంచగలడో అంత సమయం బావ భీమునికి దుర్యోధనుని పరాజితుని చేయడానికి దొరుకుతుంది. ఇప్పుడు మన వ్యూహంలో చివరి అడుగు నీ మీద, బావ భీముని మీద, బావ యుధిష్ఠిరుడిపైనే ఆధారపడి ఉంది అని అంటాడు. కేవలం సమయం పార్థ, బావ భీమునికి ఎంత సమయం ఇవ్వగలవో అంత సమయాన్ని ఇవ్వు అని అంటాడు. అదే సమయంలో భీముడు సైనికులందరితో యుద్ధం చేస్తూ, దుర్యోధన, నీలో సామర్థ్యం నశించిపోయిందా, లేక నీ భుజాలలో సామర్థ్యం నీరుగారిపోయిందా? రా, వచ్చి నాతో యుద్ధం చెయ్యి అని అంటాడు. భీముని మాటలకు దుర్యోధనుడు రథాన్ని దిగి వెళ్ళబోతూ ఉండగా శకుని దుర్యోధనుని ఆపి, మేనల్లుడా, మూర్ఖంగా ప్రవర్తించకు. ఒక ఆంబోతు రంకెలు వేస్తే ఇంకో ఆంబోతు కూడా దానిని చూసి రంకెలు వేస్తుంది. కానీ యోధుడనేవాడు యుద్ధానికి ఆహ్వానిస్తే ఆవేశపడడు, ఆలోచించి యుద్ధం చేస్తాడు అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, మామయ్య, నేను ఈ కీటకాన్ని నలిపివేస్తాను అని అంటాడు. అప్పుడు శకుని, అది నీకు సాధ్యమే, కానీ అవసరం లేదు. అయినా ఇప్పుడు మహితాత్ముడు భీష్ముడు రణభూమి నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఈ సమయంలో నువ్వు యుద్ధం చేయడం మంచిది కాదు అని చెప్పి సైనికులను పిలిచి యుద్ధం చేయమని ఆదేశిస్తాడు. వెంటనే సైనికులంతా భీముని చుట్టుముడతారు. భీముడు వారితో యుద్ధం చేస్తూ, దుర్యోధన, నీకు నిజంగా సామర్థ్యం ఉంటే రణభూమిలో నా ముందు వచ్చి యుద్ధం చెయ్యి. మన వంశ గౌరవం గురించి ఆలోచించు. ఎందుకు ముందు తరాల వారి మీద బురద చల్లుతున్నావు? నీ తల్లిదండ్రులను చూసి అందరూ అపహాస్యం చేస్తున్నారు. నీ వంటి నపుంసకుడికి జన్మనిచ్చారా మీ మాతృమూర్తి? మృత్యువుని చూసి భయపడేవాడివి ఈ యుద్ధాన్ని అసలు ఎందుకు ఆరంభించావు? రా దుర్యోధన, వచ్చి నా పాదాలపై పడి క్షమాపణ కోరుకో. నీవు అసలు క్షత్రియుడవా లేక నపుంసకుడివా అని అంటాడు. అదే సమయంలో అశ్వత్థామ, నాన్నగారు, ఇది వాసుదేవుని ఆలోచన. నేను మిత్రుడు దుర్యోధనుడి రక్షణకై తప్పకుండా వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుంచి దుర్యోధనుడి దగ్గరికి వెళ్తాడు. ద్రోణాచార్యుడు కూడా, మీ యోచనలేమీ ఫలించవు అర్జున అని చెప్పి ఒక బాణాన్ని వేసి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా వెంటనే అర్జునుడు, యుద్ధం పూర్తి కాకుండా మీరిక్కడి నుంచి వెళ్ళలేరు గురుదేవా అని అంటాడు. భీముడి మాటలకు కోపంతో దుర్యోధనుడు రథంపై నుంచి ఒక్క ఉదుటున దూకి భీముడు తలపైన తన గదతో కొడుతూ, భీమా, మరణించడానికి సిద్ధంగా ఉండు అని అంటాడు. వెంటనే భీముడు పుట్టినప్పటి నుంచి మరణించడానికి సిద్ధంగా ఉన్నవాడే క్షత్రియుడు. ఇప్పుడు నీవు నీ పాపాలన్నిటినీ గుర్తు చేసుకో, ఆ ఈశ్వరుణ్ణి శరణు వేరుకో. ఈ జన్మలో నువ్వు రాళ్లల్లోని కీటకానివి, వచ్చే జన్మలోనైనా ఫలంలోని కీటకంగా పుట్టు అని అంటాడు. ఒకవైపు ద్రోణాచార్యుడు, అర్జునుడు ఒకరిపైన ఒకరు బాణాలతో యుద్ధం చేస్తూ ఉంటారు. మరోవైపు భీష్ముడికి యుధిష్ఠిరుడికి మధ్య చాలా ఘోరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది. భీముడికి దుర్యోధనుడికి యుద్ధం మధ్యలో దుశ్శాసనుడు భీముణ్ణి చంపబోతూ ఉండగా నకులుడు అడ్డుపడి, దుశ్శాసన, ఇద్దరు యోధులు యుద్ధం చేస్తున్నప్పుడు మధ్యలో వేరే వాళ్ళు రాకూడదని తెలియదా అని దుశ్శాసనుడితో యుద్ధం మొదలు పెడతాడు. అశ్వత్థామతో అభిమన్యుడు, సహదేవుడు శకునితో యుద్ధం చేస్తూ ఉంటారు. ఆ తరువాత దుర్యోధనుడు యుద్ధం మధ్యలో కింద పడిపోతాడు. కింద పడి భీముడు కళ్ళల్లో మట్టిని కొట్టి భీముడు పైన ఒక చక్రాన్ని తీసుకొని తలను బద్దలు కొడతాడు. భీముడు తల నుంచి రక్తం కారుతూ కింద పడిపోతాడు. భీముడు కింద పడడాన్ని చూసి ద్రుపద మహారాజు, అభిమన్యుడు, నకులుడు ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు. శకుని, అశ్వత్థామ, దుశ్శాసనుడు భీముడు కింద పడటాన్ని చూసి సంతోషపడతారు. అదే సమయంలో భీష్ముడు యుధిష్ఠిరుడితో యుద్ధం చేస్తూ, పుత్రా యుధిష్ఠిరా, లొంగిపో అని అంటాడు. వెంటనే యుధిష్ఠిరుడు, మీ శరణాలకు నేను ఎప్పుడో లొంగిపోయాను పితామహ, కానీ ఈ యుద్ధంలో మిమ్మల్ని ఓడించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను అని అంటాడు. అప్పుడు భీష్ముడు, పుత్రా యుధిష్ఠిరా, నువ్వు ఇప్పుడు లొంగిపోతే నిన్ను నేను దుర్యోధనుడి దగ్గరికి తీసుకువెళ్తాను. ఈ యుద్ధం అక్కడే అంతమవుతుంది అని బ్రతిమిలాడుతాడు. వెంటనే యుధిష్ఠిరుడు, కానీ ఆ దుర్యోధనుడు అప్పటి వరకు జీవించి ఉంటాడా పితామహ అని అడుగుతాడు. అదే సమయంలో దుర్యోధనుడు, ఈ కారణంగానే నేను యుద్ధాన్ని ప్రారంభించాను సోదరా భీమా. నా కాలు కింద నీ తలను ఉంచి త్రొక్కుతున్నాను. కీటకం మాదిరిగా భూమిలో పడి ఉన్నావెందుకు? లే, సామర్థ్యం ఉంటే నాతో యుద్ధం చెయ్యి అని అంటాడు.
నకుల సహదేవులు కూడా లేవండి భీమన్నయ్య, మా ఆత్మగౌరవం మీరు, లేవండి భీమన్నయ్య, లేచి యుద్ధం చేయండి అని అంటూ ఉంటారు. నకుల సహదేవ మాటలు భీముని చెవిన పడి భీముడు ఒక్క ఉదుటున పైకి లేచి దుర్యోధనతో యుద్ధం చేస్తూ దుర్యోధనుని కింద పడవేసి, దుర్యోధన, నా ప్రతిజ్ఞను జ్ఞాపకం తెచ్చుకో. నువ్వు ఈ నోటితోనే ద్రౌపదిని వివస్త్రణ చేయమని ఆనాడు ఆదేశించావు. ముందు నేను నీ పళ్ళు విరక్కొట్టి ఆ తర్వాత నీ తలని అని అనబోతూ ఉండగా దుర్యోధనుడు, అసంభవం భీమా, నేను హస్తినాపురానికి యువరాజును. మా నాన్నగారు ఇక్కడ రణభూమిలో ఇప్పుడు లేరు కనుక ఆయన అధికారాలన్నీ నాకే ఉంటాయి. ఒక రాజుని ఇంకొక రాజు మాత్రమే బంధించగలడు. ఇప్పుడు నన్ను బంధించే అధికారం కానీ వధించే అధికారం కానీ కేవలం మీ అన్నయ్య యుధిష్ఠిరునికి మాత్రమే ఉన్నాయి అని అంటాడు. వెంటనే భీముడు, మూర్ఖ దుర్యోధన, ఎలాగైతే పెదనాన్న లేనప్పుడు ఆయన అధికారం నీ వశమైందో, ఇప్పుడు అన్నయ్య ఇక్కడ లేడు కనుక ఆయన అధికారం నా వశమైంది. ఇప్పుడు నేను యువరాజుగా నిన్ను దండించబోతున్నాను. ఇందుకోసమే వాసుదేవుడు అన్నయ్యను హస్తినాపురి వైపు పంపాడు. అప్పుడు పితామహుని రక్షణ నీకు ఉండదు కనుక అని దుర్యోధనుని చంపబోతూ ఉంటాడు. ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.